పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున రాప్తార్లో ఏదైతే పర్యటనలో భాగంగా పోలీసుల మీద చేసినటువంటి వ్యాఖ్యలకి స్పందిస్తూ రామగిరి ఎస్ఐ సుధాకర్ గారు ప్రతిస్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు మరలా కొంతమంది వైకాపా నాయకులు రామగిరి ఎస్ఐ సుధాకర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున పోలీసులకు సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని పోలీసుల తరపున అని చెప్పుకోవాలి రామగిరి ఎస్ఐ సుధాకర్ గారు కౌంటర్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పుడు తాజాగా మరలా రామగిరి ఎస్ఐ గారికి సంబంధించి మొత్తంగా వైకాపాలో ఉన్నట్టు కొంతమంది నాయకులు అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ ఎస్ఐ గారికి సంబంధించి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఏంటంటారు మొత్తానికి ఈ విషయం గురించి? నిన్న మనం చెప్పామండి, నిన్న మనం మాట్లాడినప్పుడు తప్పకుండా పోలీసులు రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు అంటే వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తాము, వాళ్ళ బట్టలు ఊడదీస్తాము అన్నప్పుడు వాళ్ళు అసలు టాలరేట్ చేయకూడదని నిన్న వెంటనే ఎస్ఐ సుధాకర్ గారు స్పందించారు. ఇవాళ పోలీసు శాఖకి సంబంధించి వాళ్ళ అసోసియేషన్ తరఫున చాలామంది వాళ్ళు స్పందించారు. తర్వాత మహిళా విభాగానికి సంబంధించి భవానీ గారు పోలీస్ అసోసియేషన్లోనే ఆవిడ కూడా ఉంటారు. అంటే అందులో ఆవిడ కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్ అనమాట. ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని. నువ్వు బట్టలు ఉడదీస్తానంటున్నావు, మేము ఇంతమంది మహిళలు ఉంటాము, హోంగార్డ్స్ ఉంటారు, పోలీస్ శాఖలో ఉంటారు, అన్ని రకాలుగా ఉంటాం, మా బట్టలు కూడా ఉడదీస్తావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని. మీకు అర్థమైందా? సో దీని మీద మీరు చెప్పినట్టుగా ఓ పక్క ఎవరు అడ్వకేట్ నాగ్ అన్నట, ఆయన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మాట్లాడుతున్నాడు. పైగా ఆయన అన్ని ఎవిడెన్స్లు చూపిస్తున్నాడు. మరి ఆ ఎవిడెన్స్లు ఏంటో మనకు అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఏం ఆరోపణలు చేస్తున్నారంటే, ఈ సుధాకర్ అన్న అతను ఆవిడెవరు పరిటాల సునీత గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్లు ఇచ్చాడు. తర్వాత ఈ కాపీ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ కాపీ ఇది సునీతకి ఇచ్చారు. అందులో అతను చనిపోయిన అతను ఏ పార్టీకి చెందినవాడు కాదు, చంపిన వాళ్ళు కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళని ఇచ్చారు. తెలుగుదేశం అని నువ్వు మెన్షన్ చేయలేదు అంటున్నాడు. నువ్వు తప్పు చేశావు, నువ్వు నిజాయితీ గలవాడివి కాదు, ఏంటేంటో మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ ఎవడు చంపాడు అన్నప్పుడు చంపిన వ్యక్తి గురించి ఉంటుంది అంతే. ఇక్కడ పార్టీలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పార్టీలు అసలు కులాలు ఎందుకండి? ఏ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అనే కదా ఉండాలి, అతని అడ్రస్ కదా ఉండాలి. కొత్తగా ఈ కులాలేంటి, ఈ పార్టీలేంటి, నాకైతే అర్థం కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడతాడు, అంతా వక్రీకరించారట ఆయన మాటల్ని. అంటే ఇన్నిసార్లు వక్రీకరించారండి? ఈ 10 నెలల్లో ఒక 4-5 సార్లు ఆయన పోలీసులు బట్టలు ఉడదీస్తానంటే ఎవడు వక్రీకరిస్తాడు? ఎందుకు వక్రీకరిస్తాడు? నువ్వు ముందు అసలు వీడియో చూసుకో. మీకు ఎంత మీ నాయకుడు అంటే అభిమానం ఉన్నా ఇలాంటి అబద్ధాలు మీరు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడకండి. ఇవాళ మనం శ్రీకాంత్ రెడ్డికి చెప్తున్నాం. తర్వాత ఇతను ఎవరు తోపుదుర్తి అంటాడు, అతను కూడా మేము ఏంటి ఇది ఒకవేళ మీకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే క్షమించండి అంటాడు. ఒక పక్క ప్రెస్ వాళ్ళని సుధాకర్ని అతను మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడివై ఉండి నువ్వు ఇలా మాట్లాడతావా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా నువ్వు ముందు బట్టలు ఉడదీసుకునిరా నీ సంగతి తేలుస్తావు అంటున్నారు. నీ కాకి డ్రెస్ విప్పుకునిరా నీ సంగతి తేలుస్తావు. ఏంటండి ఇది? మీరు మీ నాయకుడిని మీరు కంట్రోల్ చేసుకోలేకుండా మీ నాయకుడు మాటల్ని కంట్రోల్ చేయండి మీరు. అది లేకుండా అవును పడ్డవాడికి బాధ ఉంటుంది, రియాక్ట్ అవుతారు. నువ్వు రియాక్ట్ కాకూడదని మీరెందుకు అంటారు? అసలు మీరు విషయాన్ని ఎందుకు మీరు డైవర్ట్ చేయడానికి చూస్తారు సునీత మీదకి? మీకు సునీతను ఎదుర్కొనే దమ్ము లేకపోతే మీరు విషయాన్ని పక్కదోవ పట్టించకండి, మీరు డైరెక్ట్ తేల్చుకోండి. ఇప్పుడు తోపుదుర్తి బ్రదర్స్కిను సునీతకి గొడవ కాబట్టి వాళ్ళు లోకల్గా ఫ్యాక్షన్ని పెంచి పోషించాలని తోపుదుర్తి సోదరులు జగన్మోహన్ రెడ్డి నిన్న కంకణం కట్టుకున్నారు. అందుకే ఇంత గందరగోళం జరిగింది. అసలు నువ్వు వచ్చింది ఒక పరామర్శకు వచ్చిన వాడు కామ్గా వచ్చాడా వెళ్ళాడా అని ఉండాలి. అది లేదు. నీకు సెక్యూరిటీ అంటావు. నీకు సెక్యూరిటీ ఎందుకు? నీకు ప్రాణభయం ఎందుకని మనం అడుగుతున్నాం. నీ జిల్లాలో నీకు ప్రాణభయం ఏంటి? మీరు కడప మీకు అడ్డా కదా. మీరందరూ కూడా వైఎస్ రాజారెడ్డి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కదా. కడప ఎవరిదండి? కడప నియోజకవర్గం ఎవరి కింద ఉంది? మరి రాప్తాడులో నీకు అంత భయం ఎందుకు?
మీ ప్రాణాలను ఎవడు తీస్తాడు? ఎందుకంత భయం మీకు? అంటే మీ నియోజకవర్గంలోనే మీకు సెక్యూరిటీ లేదా మీకు? మీరు అక్కడ ఏం తప్పులు చేశారని భయపడుతున్నారు? అసలు సునీత క్లియర్ కట్గా చెప్పారు ఆవిడ, మా నాయకుడికి నచ్చదు కాబట్టి నేను మిమ్మల్ని రాప్తాడులోకి రానిచ్చాను, అయితే అక్కడే అడ్డుకునేదాన్ని. నేను గొడవలు నాకొద్దు, నాకు ఫ్యాక్షన్ అక్కర్లేదు, కానీ నేను పరిటాల రవి భార్యగా చెప్తున్నాను. నా కొడుకు జోలికి వస్తే ఊరుకోనని ఆవిడ క్లియర్ కట్గా చెప్పింది. మీకు అర్థమైందిగా? కాబట్టి ఇవాళ సుధాకర్ మాట్లాడిన మాటలు కానీ, అయితే పోలీసు శాఖ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ కానీ, ఇవన్నీ కూడా చాలా సబబైన అంశాలండి. ఇంకొకటి హోంమంత్రి అనిత కూడా మాట్లాడారు. సుధాకర్ మొనగాడు కాబట్టే ఆయన మాట్లాడగలిగాడు, అలా నిలదీయగలిగాడు అందావిడ. వాళ్ళ హోంమంత్రి అంది ఆ మాట. సుధాకర్ ఏం చెప్పాడు? మాజీ ముఖ్యమంత్రి అయితే ఏంటి, నువ్వు మా ఉద్యోగాలను ఎందుకంటావు? అతను తప్పే మాట్లాడలా. మేము కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నాం, మేము పరీక్షలు రాసి పాస్ అయ్యామని చెప్పాడు. సో మనం చెప్పేది ఏంటంటే, ఇలా మొత్తం రాప్తాడు అంశం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక మోటివ్తో వచ్చాడండి. ఆయన గొడవలు చేయాలనుకున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడిని నిలదీశాడు, ఖబర్దార్ అన్నాడు. చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్కి సునీత ఇవాళ ఇచ్చారు కౌంటర్, నిన్ననే ఇచ్చింది ఆవిడ, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి. కాబట్టి ఇవాళ వీళ్ళకి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తిరగబడితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఇలా నిలదీస్తారని అనుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదని మాట్లాడుతున్నారు. మీరు వక్రీకరిస్తున్నారంటున్నారు. బుద్ధి ఉందా అసలు వీళ్ళందరికీ? వీళ్ళకి చదువుకున్న వాళ్ళేనా వీళ్ళందరండి? వీళ్ళందరూ విన్నారు కదా వీడియోలో, వాళ్ళకి అర్థం కావాలిగా. కాబట్టి మనం ఒకటే చెప్తున్నాము, ఇవాళ సుధాకర్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదండి, పోలీస్ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి. పోలీసుల్ని ఇంతవరకు చాలాసార్లు ఆయన ఇన్సల్ట్ చేశాడు. పరోక్షంగా మహిళా పోలీస్ ఉద్యోగుల్ని కూడా ఆయన అన్నట్టే వాళ్ళ బట్టలు కూడా ఊడదీస్తానని. కాబట్టి దీనికి మరీ ముఖ్యంగా ఆయన ఇంకోసారి బహిరంగ క్షమాపణ చెప్పాలి మహిళల్ని కించపరిచినందుకు. నువ్వు మహిళలు నా అక్క చెల్లెళ్ళు అంటావు కాబట్టి నిజంగా నీకు అక్క చెల్లెళ్ళు అని అనుకుంటే బయటకు వచ్చి మీరు క్షమాపణ చెప్పండి, ఆ తర్వాతే మిగతా విషయాలు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.